అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లోనే చెప్పా, మద్యాన్ని ఎంత విచ్చలవిడిగా అమ్మారో, మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడారో, ప్రజలు జీవన ఉపాధి ఏ విధంగా కోల్పోయారో, ఫ్యామిలీలు ఏ విధంగా రోడ్డును పడ్డాయో, ఏ విధంగా ప్రజలు రోధిస్తున్నారో అనే అంశము క్లియర్గా నేను గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదిగో ఈనాడులో ఒక వార్త వచ్చింది. అదేంటంటే, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పట్టించుకున్న నాటి వైకాపా ప్రభుత్వం వాటి కల్తీ మద్యం చావులుగా గుర్తించేందుకు నిరాకరణ, సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేసిన అప్పటి సీఎం జగన్, పోషించేవారు లేక ప్రభుత్వ సాయం అందక బాధితుల ఆక్రందనలు అని ఒకటి వార్త వచ్చింది. ఇక్కడ చూడండి. ఈటీవీతో మాట్లాడుతూ కన్నీట పర్యంతమవుతున్న సునాని ప్రియ, మా ఆయన ఉపేంద్ర 26 బతుకున్నప్పుడు నన్ను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకునేవారు. ఇప్పుడు 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ 2 పిల్లలను పోషిస్తున్నా, రేషన్ బియ్యం తిని బతుకుతున్నాం. నెలకు సంపాదించేది 5,000లో ఇంటి అద్దె 2,500 పోతుంది. కల్తీ మద్యం మా జీవితాలను నాశనం చేసింది. ఇది గతంలో జరిగిన పాలన. ఇది గతంలో మనం నిర్వహించిన నిర్వాహాలు ఇవి. ఇది ఒక్క ఫ్యామిలీ కాదండి, జనరల్గా కొన్ని వందల వేల ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి. ఎస్, ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఆ బ్రాండ్లు ఎవరు తయారు చేశాడో తెలియదు, ఆ బ్రాండ్లు అందులో ఉన్నటువంటి కల్తీ ఏంటో తెలియదు. అసలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మందు అమ్మేసి, ఎందుకంటే ప్రభుత్వ ఖజానాని మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అప్పుడులో మద్యం ధరలు పెంచేశారు కదా, అంటే ఇంతకు ముందున్న బ్రాండ్ల ధరలు పెంచేశారు కదా అని చెప్తే ఏమన్నారు తెలుసా? అవును పెంచాము. ఎందుకు పెంచామంటే, రేట్లు ఎక్కువ పెంచితే ప్రజలు మద్యం తక్కువ తాగుతారు, అందువల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి, అందువల్ల ప్రజల జీవనోపాధి కల్పన జరుగుతుంది అని ఏదో మాట్లాడడం జరిగింది. ఎంత సిల్లీగా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది వాస్తవం అంటారా? అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, మేము పెంచేసాం, మేము పెంచేస్తే మేము తెచ్చిన బ్రాండ్లే తాగుతారు, మేము తయారు చేసినటువంటి మందే తాగుతారు అనే ఉద్దేశమే కదా ఇది. క్లియర్గా ప్రజల్లో అలా వెళ్ళింది కదా సంకేతం. మరి ఆ స్క్రిప్ట్ రాసినోడికి దండం పెట్టాల. అయితే ఓకే, ఇది ఈ ఫ్యామిలీ. ఈ వార్త ఇందులో వచ్చింది కదా, పాపము ఇంత రోధిస్తుంది ఈ తల్లి, మహాతల్లి. ఇదొక్క ఫ్యామిలీ కాదు, చాలామంది ఫ్యామిలీలు రోడ్డున పడిపోయి, చాలామంది ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడారు. స్టిల్ ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఆదుకుంటుంది, మెల్లమెల్లగా ఒక్కొక్కరి అట్లనే బయటకు వస్తున్నారు. అట్లా వచ్చిన వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుంది. అయితే ఈ వార్త ఇప్పుడు ఇది ఉంది కదా, ప్రధానమైన వార్త, ఇది సాక్షిలో కనబడుతుందో లేదో ఒకసారి చూద్దాం. మీ భూములు మా వ్యాపారం, రైతులపై సోలార్ పిడుగు, అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాని అరెస్టు, నంద్యాల జిల్లా ఆవు మండలంలో శరవేగంగా సేకరణ, ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్కు ప్రతీక, సంపిందేమో జూలకంటి అనుచరులు, కేశవం పిన్నెల పైన, ఆ నలుగురిలో నేను లేను, మాయావేదికపై మహా డ్రామా, ప్రైవేటుకు హరితార్పణం, మాజీ మంత్రి సిదిరికి వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్న కాశీబుక్ రోడ్ల సిఐ తిరుపతిరావు. కనిపించదండి జనరల్గా, బుల్లెట్ ట్రైలు వస్తుంది, కనిపించదు. ఇంతకు ఒక వార్త చదివాను కదా, ఇవి సహజ మరణాలే, ఇవి మద్యం మరణాలు కాదు అని అసెంబ్లీ సాక్షిగానే కొట్టిపారేసినటువంటి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇందులో ఎందుకు రాస్తారు? నాకు మతి లేదు. ఇందులో ఎందుకు రాస్తారు? రాయరు కదా. అసలు ఈ పేపర్కి ఫస్ట్ 4 కొబ్బరికాయలు కొట్టాల, రాయాలి కదా జనరల్గా. అసలు సరే, ఇప్పుడు ఈనాడులో వార్త వచ్చింది, అది నిజమో కాదో కూడా రాయట్లేదు కదా. అది నా బాధ. ఇప్పుడు సరే, ఇదంతా జగన్కి సంబంధించిన భజన అనుకుందాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ కాబట్టి జగన్కి సంబంధించినటువంటి భజనే అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఈనాడులో వస్తుంది వార్త, అంటే వైసీపీకి వ్యతిరేకంగా వార్త వచ్చినప్పుడు ఇది ఇక్కడ రాశారు, ఇది ఇలా రాశారు, ఇది కాదు, ఇందులో నిజాలు ఇవి, ఇదిగో ఆధారాలు అని చూపించి రాయకపోతే ఆ వార్త నిజమని అనుకుంటారు కదా ప్రజలు. ఆ వార్త నిజంగా జరిగిందని అనుకుంటారు కదా ప్రజలు. అది మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు యాజమాన్యానికి? నమస్కారం. ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ఇది
ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఉంటూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.